ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుండి ఆముదాల వలసలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు. సరుబుజ్జిపల్లి మండలం మతలబుపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేసి ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు. నిరుపేదల గౌరవాన్ని పెంచేలా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తమ్మినేని తెలిపారు. ఈ సందర్భంగా అందులో ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాల లబ్ధి ఏ మేరకు చేకూరుతుందో ప్రజలను అడిగి తమ్మినేని సీతారాం తెలుసుకున్నారు. భారత్ రైతు భరోసా అంటుంది కదా, ఇవన్నీ అందుతున్నాయా లేదో తెలుసుకోమని జగన్ గారు పంపించారు. ఇవన్నీ అందుతున్నాయి కదా, ఇవి అందుతున్నాయా లేదో తెలుసుకోమని జగన్ గారు పంపించారు. అందుతుంది కదా, ఇంటికే తెచ్చిస్తున్నారా? రైతు భరోసా అన్నీ అందుతున్నాయి. ఇవి అందుతున్నాయా లేదో తెలుసుకోమని జగన్ గారు పంపించారు. అందుతున్నాయి కదా, ఈ నెల ఎంత ఇచ్చారా? ఫిజికల్ హ్యాండిక్ రైతు భరోసా ఇవన్నీ అందుతున్నాయి. మీకు ఇవి అందుతున్నాయా లేదో తెలుసుకోమని జగన్ గారు పంపించారమ్మా. ఇంటికే తెచ్చిస్తున్నారా? ఈ నెల ఎంత ఇచ్చారు? 2007. అదే ఇవి అందుతున్నాయా లేదో తెలుసుకోమని జగన్ గారు పంపించారు. కనబడుతున్నాను తెలుసు, నీకు తెలుసు, నేను ఇల్లు చేయిస్తాను. కానీ నీకు ఎంత బిల్లు అనేది నీకు బాబు నాయుడు నీకు ఖచ్చితంగా మోసం చేశారు. కట్టమని చెప్పేసి ఎరగొట్టేమని చెప్పి కట్టించేసి ఇప్పుడు ఎవడో కనబడతారా? నీకు బిల్లు ఎవరు కనబడలేదు కదా, నిన్నే రూపాయి బిల్లు అంటారు. అర్థమైందా? అయితే విషయాలన్నీ సీఎం గారు తీసుకుని వెళ్ళావా అని చెప్పి ఉందని చేయనన్నాడు. చేసే మోసానికి మనం చేయాలి. తర్వాత వస్తా ఉన్నది, సర్వే జరుగుతుంది. కొంచెం ఇప్పుడు ఈ నెల ఎంత ఇచ్చారు నీకు? ఆమె ఆమె చెప్తుంది, చెప్పాలా? అదే కాదులే, చెప్పు. ఇవి నీకు అందుతున్నాయా లేదో తెలుసుకోమని జగన్ గారు పంపించారు. రైట్, సరేలే, ఇంత వస్తారమ్మా. అంతేనా? ఇవన్నీ అందుతున్నాయి కదా, అందుతున్నాయా లేదో తెలుసుకోమని జగన్ గారు పంపించారు. అందుతుందా? రైతు భరోసా ఆసరా ఇవన్నీ అందుతున్నాయి. ఇవి అందుతున్నాయా లేదో తెలుసుకోమని జగన్ గారు పంపించారమ్మా. అందుతున్నాయి కదా.